మిత్రులారా, నిన్న కేటీఆర్ గారు ఈడీ కేసు అయిపోయినాక బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మళ్ళీ అవాకులు చెవాకులు తొల్లగొడుతున్నాడు, మీసాలు తిప్పుతున్నాడు. మీసాలు లేవులే తిప్పడానికి, మీసాలు తిప్పుతున్నాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి గారిని లైవ్ డిటెక్టర్లో రండి, ముఖ్యమంత్రి గారు లైవ్ డిటెక్టర్లో రండి, ముఖ్యమంత్రి గారితో లైవ్ డిటెక్టర్ పెట్టించండి అని మాట్లాడుతున్నాడు. మేము ఒకటే ఈ వేదిక మేంచి కేటీఆర్ గారిని సవాల్ విసురుతున్నాం. కేటీఆర్ గారు, మీరు లైవ్ డిటెక్టర్ పెట్టించే అడిగే అర్హత మీకుందా? గతంలో మీరు మాట్లాడిన మాటలు, ఇప్పుడు మీరు మాట్లాడు మాటలు, ఆ భయం మీ కళ్ళల్లో మీ మాటల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. మీరు లోపల ఎంత భయపడ్డారనేది బయట ప్రెస్ మీట్లో తెలిసిపోతుంది. ముఖ్యమంత్రి గారికి లైవ్ డిటెక్టర్ ఏంది? ఇప్పుడే చాలామంది మిత్రులు అంటున్నారు, గతంలో మనం చూసాం ఏ సినిమా, సూపర్ సినిమా. సూపర్ సినిమాలో ఆలీ, మీకు అదొక సీన్ మీకు గుర్తు చేస్తా. మీకు ఆలీ ఉంటాడు, ఆలీని లైవ్ డిటెక్టర్ పెడితే మిషన్కి క్వశ్చన్ వేస్తాడు. ఈ విధంగా లైవ్ డిటెక్టర్ ఆలీని ఎట్లా చేశాడో ఆలీయే గుర్తొస్తున్నాడు కేటీఆర్ గారు మాట్లాడుతుంటే. సేమ్ ఆలీ. అది ఏంటి సార్ ఇది? కరెంట్ పెట్టి చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు వాడితే చెప్తుంది. వినపడుతున్నా మిత్రమా? అది ఇలాంటి మిషన్తో కేటీఆర్ గారిని లైవ్ డిటెక్ట్ చేయాలి. ఈ రాష్ట్రంలో ఒకడైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, కేటీఆర్ నీ ప్రేలాపనలు ఆపు. నువ్వు తప్పు చేశావు, శిక్ష తప్పదు, విచారణ తప్పదు, జైలులో చెప్పకూడదు తప్పదు. ముఖ్యమంత్రి గారిని మీరు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు వచ్చి సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి గారు వచ్చి లైవ్ డిటెక్టర్లో పాల్గొనాలని. దొరికిన దొంగవు నువ్వు. ముఖ్యమంత్రి గారికి సంబంధం ఏంది? 55 కోట్ల రూపాయలు డబ్బుని దోచుకున్నావు ఈ కార్ పేరుతో. ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యమాల గడ్డ. ఉద్యమాల పేరుతో చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ బాపూజీ, నరేంద్ర గారు, కోదండరామ్ గారు, విద్యార్థుల బలిదానాలు, విమలక్క, గద్దరన్న, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, ఇంతమంది ఉద్యమం చేసి తెలంగాణ సాధిస్తే ఆ రోజు అమెరికాలో ఉన్న నువ్వు అధికారం రాగానే ఆ రోజు ఏమీ లేదన్న మీ నాయన, నేను మా అమ్మ తప్ప నా కొడుకు కూతురు అమెరికాలో ఉన్నారు, ఈ రాష్ట్రం ఉద్యమం సాధించడం కోసం అన్న మీ నాయన తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారు. అవినీతి ఆధారాలతో సహా మీరు దొరికారు. మీకు శిక్ష తప్పదు, జైలు జీవితం తప్పదు. మీరు మాట్లాడే మాట ఎలా ఉంది? ముఖ్యమంత్రి గారు రండి అంటున్నాం. ఈ దేశంలో మొన్న ఒక సర్వే చేశారు, 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటే రేవంత్ రెడ్డి గారి మీద 89 కేసులు ఉన్నాయి. మీరు పెట్టిన క్రిమినల్ కేసులు. నీలాగా లొట్టపీస్ కేసు కాదు. నువ్వు లొట్టపీస్ కేసు అంటున్నావు కదా, నీలా లొట్టపీస్ కేసు కాదు. ఈ లొట్టపీస్ కేసుకే వణికిపోతున్నావు, తడుపుకుంటున్నావు, బయటకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఎక్కడ కేటీఆర్? నీకు అర్హత ఎక్కడుంది? నువ్వు ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసే అర్హత మీకు ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీ అబద్ధ వాగ్దానం చెప్పింది అంటున్నావు. నువ్వు మాట్లాడిన మాట మీదే నువ్వు నిలబడలేకపోతున్నావు. నువ్వు ఏం మాట్లాడావు? ఆఫ్టర్ ఆల్ 55,000 కోట్లు అన్నావు. ఒక 55,000 కోట్లే కదా. అవును ఇచ్చానయా, ఏం చేస్తావు? ఏం బీగుతావు? ఈరోజు అధికారులు అంతా చేశారని చెప్తున్నావు. నన్ను ఏసీబీ 80 క్వశ్చన్లు వేసింది, ఈడీ 40 క్వశ్చన్లు వేసింది, రేవంత్ రెడ్డి అడిగిన క్వశ్చన్లే అడిగారు,
కాంగ్రెస్ వాళ్ళ నాయకులు అడిగిన క్వశ్చన్లు అడిగారు. అవును, అవి అడుగుతారు. వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీదే కదా. ఎవరైనా అది అడుగుతారు. అగ్రిమెంట్ లేకుండా 50 కోట్లు ఎట్టిచ్చావు? విదేశీ మార్గద్రవ్య రూపంలో రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా ఎలా ఇచ్చావు? లాభాలు వచ్చాయని నువ్వు చెప్తే వాళ్ళు ఎందుకు డ్రాప్ అయ్యారు? నీ స్థానిక ఆటలో అధికారులు ఎందుకు బెదిరించి డబ్బులు ఇప్పించావు? అధికారులు నోట్లో క్లియర్గా రాశారు, రేవంత్ రెడ్డి క్లియర్గా కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారమే మేము మా డబ్బులు చెల్లించామని. అవే క్వశ్చన్లు వాళ్ళు అడుగుతారు, ఈడీ అడుగుతారు, ఏసీబీ అడుగుతారు. నీ చెల్లి ఏం చెప్పింది? నాకు సంబంధం లేదండి. 6 నెలలు తిహార్ జైల్లో ఉంది. రేపు నువ్వు 6 సంవత్సరాలు చెంచలగూడ జైల్లోనో చర్లపల్లి జైల్లోనూ ఉంటావు. ఇది ఒక కేసు మాత్రమే. పుంకాలుగా ధర్నీల్లో దోచుకుంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా దోచుకుంది, అనేక రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నీ భాగస్వామ్యంలో దోచుకుంది. అన్నీ కక్కిస్తాం, నీకు నీ చేత కట్టిస్తాం. నువ్వు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. విచారణ పేరుతో ముఖ్యమంత్రి గారు 10 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది రైతులకు పనిచేస్తుంది కదా. అరే నువ్వేమన్నా 55 కోట్ల ఆఫర్లు 10 కోట్లకి ఇంత భయపడతావు ఎందుకు? ప్రజాధనాన్ని ఈ ప్రభుత్వం ఎప్పుడూ దుర్వినియోగం చేయదు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మీరు మారిస్తే, 1వ తారీఖు జీతాలు లేని పరిస్థితుల్లో ఉంటే, ఈరోజు జీతాలు సక్రమంగా ఇస్తున్నాం, 50,000 ఉద్యోగాలు ఇస్తున్నాం, హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు రోడ్డు మీద నిలబడి ధర్నా చేస్తున్నాం. సిగ్గని బిడ్డ నీకు ధర్నా చేయడానికి? మీ నాయన పరిపాలనలో, నీ పరిపాలనలో 10 సంవత్సరాల్లో నువ్వు మోసం చేయని వర్గం ఏది? నీ చేతిలో మోసపోని వర్గం ఏది? విద్యార్థుల నుంచి, నిరుద్యోగుల నుంచి, మహిళల నుంచి, దళితుల నుంచి, మైనార్టీల నుంచి, ఉద్యమకారుల నుంచి ప్రతి వర్గాన్ని మోసం చేసిన చరిత్ర నీది, మీ నాయంది కదా. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మాట్లాడుతుంటే ఇక్కడ మాట్లాడుతున్నావు. నువ్వు రైతుల కోసం నువ్వు రోడ్డు ఎక్కావు అని చెప్తున్నావు. నువ్వు బరిబాతులు తిరిగినా, మోకాల మీద తిరిగినా, ముక్కుకు నేలకు రాసిన తెలంగాణ ప్రజలు, రైతులు మిమ్మల్ని నమ్మరు. అతి చిన్న ప్రాంతీయ పార్టీ మీది. అలాంటి ప్రాంతీయ పార్టీ కేవలం 10 సంవత్సరాల అధికారంలో 1000 కోట్ల రూపాయలు వైట్ మనీ నీ అకౌంట్లోకి ఎట్టొచ్చింది? 2009లో ఏఐసిసి కార్యాలయం శంకుస్థాపన చేస్తే 2024, 25లో మేము ప్రారంభించాం. 15 సంవత్సరాలు పట్టింది మాకు 6 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి. 135 సంవత్సరాల సందర్భంగా మాలాంటి నాయకులందరికీ, అక్క చెల్లి లాంటి వాళ్ళకి, తమ్ముళ్ళ లాంటి వాళ్ళకి అందరూ అడిగితే మేమంతా 138 రూపాయలు, 1,380 రూపాయలు, 13,800 రూపాయలు, 1,35,000 రూపాయలు మేమందరం కార్యకర్తలు వేస్తే ఈరోజు అక్కడ ఒక బంగారం లాంటి ఇందిరమ్మ భవన్ తయారైంది. నీ తెలంగాణ భవన్ అక్రమ పునాదుల మీద నిర్మించారు, మీ అవినీతి మీద నిర్మించారు. ఈ ఒక్క కేసు కాదు, రేపు 100 కేసులను ఎదుర్కోవాలి. రేవంత్ రెడ్డి గారు నిజాయితీగా ఇంకా కాస్తో కూస్తో మేము కక్ష సాధింపు చేస్తామని ప్రజలు అనుకుంటారని చెప్పి చాలా ఓపిక పడుతున్నాం. అన్ని కేసులు, అన్ని విచారణ కనుక ఒకేసారి ప్రారంభిస్తే నువ్వు 60 సంవత్సరాలు బయటికి రావు బిడ్డ. 60 సంవత్సరాలు నువ్వు బయటికి రావు. అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతో కొవ్వెక్కి నీకు ఇంకా కొవ్వు తగ్గల. నీకు ఆలీ లెక్క నీకు చేయాలి. నీకు ఆలియా గుర్తొస్తున్నావు నువ్వు మాట్లాడుతుంటే. కార్యకర్తలు రెచ్చగొడుతున్నావు, వాళ్ళ జీవితాలు రేపు నాశనం చేస్తావు. రేపు వాళ్ళ కేసులు అయితే వాళ్ళు ఎవరు? ఈరోజు నీకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు నీకు గుర్తొస్తారు. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఎవరినైనా లెక్క చేసావా? ఎవరన్నా పిలిచి కూడా మాట్లాడే టైం ఇచ్చావా? లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇదొక్కడే కాదు, రేపు కాళేశ్వరం అవినీతి, విద్యుత్ ప్రాజెక్టుల అవినీతి, మిషన్ భగీర, మిషన్ కాకతీయ, అనేక అక్రమాలు బయటకు వచ్చిన రోజు ఒక్కొక్కటి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేసిన అవినీతి గమనిస్తున్నారు. ధరణి పేరుతో మీరు దోచుకున్న లక్షల ఎకరాల భూములు గమనిస్తున్నారు. ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం 1 ఎకరం భూమి అమ్మకుండా మేము ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రతి క్షణం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్గం ఈ ఇందిరమ్మ రాజ్యంలో, ఈ సోనియమ్మ రాజ్యంలో ప్రతి క్షణం కట్టుబడి, పాటుబడి ఏదో విధంగా
ఇచ్చిన హామీలు నిలబెట్టాలి, ప్రజలకు ఉపయోగపడాలి అని మేం కష్టపడుతుంటే ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని సహకరించకుండా, అధికారులు సహకరించకుండా నువ్వు అవాకులు చెవాకులు ఇంకా పిచ్చి ప్రేలాపనలు మాట్లాడుతున్నావు. నిన్ను ప్రజలు నమ్మరు. నువ్వు హైకోర్టుకి వెళ్తివి, సుప్రీంకోర్టుకి వెళ్తివి, అన్ని దారులు మూసుకొని పోయా. ఈ రోజు నీకు ఒకటే దారి, నీ అవినీతిని ఒప్పుకొని జైలుకు పోవడమే నీకు దారి, చెప్పకూడే నీకు దారి. నీకు రేవంత్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేసే అర్హత నీకు లేదు. రేవంత్ రెడ్డి గారిని లైవ్ డిటెక్టర్ మాట్లాడమని మాట్లాడే నైతికత నీకు లేదు. రేవంత్ రెడ్డి గారు మీలాంటి అవినీతి పరిపాలన, మీ అవినీతి కుటుంబాన్ని కూకుట వేలతో పెగిలించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేదన్న దగ్గర కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చి ఒక ప్రజా నాయకుడిగా మీరు పెట్టిన 89 కేసులు ఎదుర్కొంటూ జవాబుదారీతో కోర్టుకు హాజరై వాటిని ఎదుర్కొంటున్నాం. నీ లెక్క భయపట్ల ఒక్క కేసుకి ఎంత భయపడుతున్నావు బిడ్డ? ఇంక రేపు ఎన్ని కేసులు వస్తాయి? నువ్వు చేసిన అవినీతి మామూలుగా ఉంది, లక్షల కోట్ల రూపాయల అవినీతి. నీ కుటుంబం